Welcome to my channel, Knowledge Hub. This is my very first video, and I'm very super excited to share something really cool with you today. వీడేంటి కోల్కంగడ్ సినిమాలో కొండర్ ఎట్లా ఇంగ్లీష్ లో స్పీక్ థ్రెడ్ అనుకోకండి. ఈ వీడియో మొత్తం కంప్లీట్ తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఈ వీడియోలో అసలు మనం ఏబిఐ అంటే ఏంటి, అది ఎలా వర్క్ అవుతుంది, అసలు ఏబిఐస్ అనేవి ఎందుకు అవసరం, వీటి గురించి డీటెయిల్ గా డిస్కస్ చేస్తాం. సో వీడియోని పూర్తి వరకు చూడండి. అసలు మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా, ఈ వెదర్ యాప్స్ అలాగే కొన్నిసార్లు మనం వెబ్సైట్స్ లో లాగిన్ అయినప్పుడు లాగిన్ విత్ గూగుల్, లాగిన్ విత్ ఫేస్బుక్ ఇవి క్లిక్ చేస్తాం, ఆటోమేటిక్ గా అవి ఆ వెబ్సైట్స్ లోకి లాగిన్ అయిపోతాయి. ఇవి అసలు ఎలా జరుగుతుంది అనేది ఎప్పుడైనా అనుకున్నాం, అబ్జర్వ్ చేసారా, అట్లీస్ట్ థింక్ చేసారా? అదేంటి బ్రో వాటి కోసం మనకెందుకు, అవి జస్ట్ ఫంక్షనాలిటీస్ వర్క్ అవుతున్నాయి అని అనకండి. ఎందుకంటే అవి వర్క్ అయ్యేదే ఏబిఐస్ అనే కాన్సెప్ట్ ని బేస్ చేసుకుని. సో ఏబిఐస్ అనేవి మనం యూజ్ చేసే ప్రతి అప్లికేషన్ లో కూడా ఉంటాయి. కాబట్టి ఏబిఎస్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. మీరు ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా సరే వీటి గురించి కన్ఫామ్ గా క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. సో మనం ఇప్పుడు ఏబిఐ అంటే ఏంటనేది డిస్కస్ చేద్దాం. ఏబిఐ ఏబిఐ స్టాండ్స్ ఫర్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. ఇట్స్ లైక్ ఏ బ్రిడ్జ్ దట్ అలౌస్ టూ అప్లికేషన్స్ టు టాక్ టు ఈచ్ అదర్ అండ్ షేర్ ఇన్ఫర్మేషన్. ఇది డెఫినేషన్. దీన్ని పక్కన పెట్టండి. ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ కన్సిడర్ చేయండి. ఇక్కడ చూడండి, మనం ఇద్దరు ఫ్రెండ్స్ రెస్టారెంట్కి వెళ్ళాం అనుకోండి. ఫస్ట్ మనం ఏం చేస్తాం, మెనూ చూస్తాం. మెనూ చూసి ఆర్డర్ అనేది వెయిటర్ చెప్తాం. వెయిటర్ ఏం చేస్తాడు, ఆర్డర్ని తీసుకువెళ్ళి చెఫ్కి చెప్తాడు. చెఫ్ ఒకవేళ మనం ప్లేస్ చేసిన ఆర్డర్ అనేది వ్యాలిడ్ ఆర్డర్ అయితే చెఫ్ ప్రిపేర్ చేసి మనకి మళ్ళీ ఆ యొక్క ఫుడ్ని వెయిటర్కి ఇస్తాడు. వెయిటర్ తీసుకొచ్చి మనకి డెలివరీ చేస్తాడు. మనకి ఆ ఫుడ్ ఎలా ప్రిపేర్ చేశాడు, అక్కడ ఇంటర్నల్ ప్రాసెస్ ఏంటి, ఇవన్నీ మనకి తెలియదు అండ్ అవసరం లేదు కూడా. జస్ట్ మనం ఒక ఆర్డర్ ప్లేస్ చేసాం, అది వెయిటర్ తీసుకుని వెళ్ళి చెఫ్కి ఇచ్చాడు. చెఫ్ ప్రిపేర్ చేసి వెయిటర్కి ఇస్తే వెయిటర్ తీసుకొచ్చి మనకి ఇచ్చాడు. ఇక్కడ వెయిటర్ అనేవాడు ఏపీఎస్ కింద యాక్ట్ చేశాడు. ఏపీఎస్ కింద యాక్ట్ చేసి ఇక్కడ మనం మనల్ని ఈ చెఫ్కి మధ్యలో మీడియేటర్ మీడియేటర్ కింద యాక్ట్ చేశాడు. సో ఇక్కడ వెయిటర్ అనేవాడు లేకపోతే ఏమవుతుంది, మనమే వెళ్ళి ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి. సో ఇట్స్ టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్ ఇది. అలాగే డిఫికల్టీ కూడా, లైన్ లో నుంచుని ఇవంతా కూడా కష్టం. సరే, ఈ రెస్టారెంట్ వెయిటర్ ఇవన్నీ పక్కన పెట్టండి. మనం ఇప్పుడు టెక్నికల్ గా డిస్కస్ చేద్దాం. సపోజ్ ఇది ఒక వెదర్ యాప్ అనుకోండి. ఇక్కడ మనం వెదర్ యాప్ ని మన యొక్క సిటీ యొక్క వెదర్ ఇన్ఫర్మేషన్ కోసం ఓపెన్ చేసాం. అప్పుడు ఆ వెదర్ యాప్ ఏం చేస్తుంది అంటే అది ఒక రిక్వెస్ట్ ని సెండ్ చేస్తుంది. దేనికి, ఓపెన్ వెదర్ మ్యాప్ అనే అప్లికేషన్ కి ఒక రిక్వెస్ట్ ని సెండ్ చేస్తుంది త్రూ ఏపీఐ. అదేంటి బ్రో, వెదర్ యాప్ ఎందుకు రిక్వెస్ట్ సెండ్ చేస్తుంది, వెదర్ యాపే కదా మనకు వెదర్ ఇన్ఫర్మేషన్ ని డిస్ప్లే చేస్తుంది అంటే కాదు. వెదర్ యాప్ అనేది ఇట్ సెల్ఫ్ దానికి అదే వెదర్ ఇన్ఫర్మేషన్ ని జనరేట్ చేయదు. మనం ఎప్పుడైతే అప్లికేషన్ ఓపెన్ చేస్తామో అది ఒక రిక్వెస్ట్ ని ఓపెన్ వెదర్ మ్యాప్ అనే అప్లికేషన్ కి పంపుతుంది. అది యాక్చువల్ గా గ్లోబల్ వైజ్ వెదర్ ఇన్ఫర్మేషన్ ని జనరేట్ చేసింది. జస్ట్ ఇది ఆ ఒక అప్లికేషన్ నుంచి డేటాని రిట్రైవ్ చేసి మనకి డిస్ప్లే చేస్తుంది అంతే, త్రూ ఏపీఐస్. ఇక్కడ ఏపీఐ అనేది బ్రిడ్జ్ కింద యాక్ట్ చేస్తుంది ఈ వెదర్ యాప్ కి ఓపెన్ వెదర్ మ్యాప్ కి మధ్య. సో ఇది ప్రాసెస్. ఎప్పుడైతే రిక్వెస్ట్ వెళ్తుందో ఏపీఐ ద్వారా ఫస్ట్ ఆ రిక్వెస్ట్ వ్యాలిడా కాదా, ఒకవేళ వ్యాలిడ్ అయితే కరెస్పాండింగ్ రెస్పాన్స్ ని తీసుకొచ్చి అప్లికేషన్ అనేది మనకి డిస్ప్లే చేస్తుంది. ఇలా ఏపీఐ అనేది వర్క్ అవుతుంది.
ఈ ఏపీఐ ఎలా వర్క్ అవుతుందంటే ఫస్ట్ రిక్వెస్ట్, సెకండ్ ప్రాసెసింగ్ అండ్ త్రీ రెస్పాన్స్. ఈ త్రీ స్టెప్స్ ని బేస్ చేసుకుని ఏపీఐ అనేది వర్క్ అవుతుంది. రిక్వెస్ట్ ఒక అప్లికేషన్ ఇన్ఫర్మేషన్ కోసం అనదర్ అప్లికేషన్ సెండ్ చేస్తుంది. నెక్స్ట్ ప్రాసెసింగ్ ఆ రిక్వెస్ట్ అనేది వ్యాలిడా కాదా చెక్ చేసుకుంటుంది. వ్యాలిడ్ అయితే ఇన్ఫర్మేషన్ గెట్ చేస్తుంది. గెట్ చేసి మనకి ఇస్తుంది. దాంట్లో రెస్పాన్స్ అంటాం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏపీఐస్ కూడా ఉంటాయి. లైక్ వెబ్ ఏపీఐస్ అండ్ సోప్ ఏపీఐస్. వీటి గురించి మనం అప్కమింగ్ వీడియోస్ లో డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. మనం ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చూస్తాం. మనం ఒక వెబ్సైట్ లో ఓపెన్ చేసినప్పుడు లాగిన్ అడుగుతుంది. సో మనం లాగిన్ విత్ గూగుల్, లాగిన్ విత్ సైన్ ఇన్ చెప్తాం. అప్పుడు అది ఏమవుతుందంటే మనం ఎప్పుడైతే లాగిన్ విత్ గూగుల్ క్లిక్ చేస్తామో ఒక ఏపీఐ రిక్వెస్ట్ అనేది గూగుల్ ఏపీఐకి వెళ్తుంది. మనం మన యొక్క రిక్వెస్ట్ అనేది వ్యాలిడ్ అయితే అది మన యొక్క నేమ్ అండ్ క్రెడెన్షియల్స్ ని రిట్రైవ్ చేసి ఈ అప్లికేషన్స్ లో ప్రొసీడ్ అవుతుంది. సో మనకు ఒక అకౌంట్ అనేది ఈ అప్లికేషన్ లో క్రియేట్ అవుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే మనం మాన్యువల్ గా అకౌంట్ ని క్రియేట్ చేసుకోవడం అనే ప్రాసెస్ అనేది ఉండదు. ఇంకా మన స్టూడెంట్స్ లైఫ్ లో రియల్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి ఫస్ట్ బెంచ్ లో మన ఫ్రెండ్ ఉన్నాడు. వాడి దగ్గర నుంచి మనకి నోట్స్ కావాలి. మనం లాస్ట్ బెంచ్ లో ఉన్నాం. మనం లాస్ట్ బెంచ్ నుంచి ఫస్ట్ బెంచ్ కి వెళ్ళి ఆ నోట్స్ తెచ్చుకునే కన్నా మన మిడిల్ బెంచెస్ ఉంటారు కదా, వీళ్ళకి మనం అరే వాడి దగ్గర నోట్స్ ఉంది అది నాకు ఇవ్వరా అంటే వీళ్ళు ఏం చేస్తారు, మిడిల్ బెంచెస్ అనే వాళ్ళు ఏబిఎస్ కింద యాక్ట్ చేసి వాడి దగ్గరికి వెళ్ళి నోట్స్ అడిగి మనకి వెనక్కి పాస్ చేస్తారు. ఇక్కడ మనం ఫ్రంట్ బెంచ్ లో ఉన్న మన ఫ్రెండ్ నోట్స్ ఎలా ఇచ్చాడు, బ్యాగ్ లోంచి ఎలా తీశాడు, ఇవన్నీ మనకు తెలియదు. జస్ట్ మనకి ఫైనల్ గా మనకి నోట్స్ వస్తుంది మనం అడిగిన నోట్స్ వాడి దగ్గర ఉంటే. సో సింపుల్ గా గుర్తుపెట్టుకోవాలంటే ఏబిఐ అనేది టూ అప్లికేషన్స్ మధ్య మీడియేటర్ కింద యాక్ట్ చేస్తుంది. ఈ టూ అప్లికేషన్స్ కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవడానికి, ఎక్స్చేంజ్ చేసుకోవడానికి కూడా ఈ ఏబిఐ అనేది యూజ్ అవుతుంది. ఇదేంటంటే ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయ్యి ఉన్న డేటా మళ్ళీ జనరేట్ చేయడం అనే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో దాన్ని రెడ్యూస్ చేస్తుంది. సో సింపుల్ గా ఏబిఐస్ అంటే ఇది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి. ఇంకా మీకు ఎటువంటి వీడియోస్ అన్న డీటెయిల్ గా కావాలంటే కామెంట్ చేయండి. And don't forget to hit the subscribe button. Let's see you in the next videos. Bye bye. Jai Hind.